ఆయన తప్పు చేసి ఉండొచ్చా? ఇంకా అది ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది ఆలోచన కంటే ఇంకా అయిపోయింది. ఇద్దరు తప్పు చేస్తున్నారు అని అంటలేను. సో 2 చేతులు కలవంది ఏది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ నేను నిజంగా తప్పు ఏదైనా చేసి ఉంటే ఈరోజు నా ఇన్లాస్ నాకు స్టాండ్ తీసుకోరు. ఈ రోజుకి నా ఇన్లాస్ కానీ, మా ఆడపడుచు కానీ, మా ఇన్లాస్ రిలేటివ్స్ కానీ అందరూ నాతో బాగా మాట్లాడతారు. ఒకవేళ నేను అదే నిజంగా తప్పు చేస్తుంటే ఎవరు నా స్టాండ్ తీసుకోరు, ఎవరు నా గురించి పాజిటివ్గా మాట్లాడరు. అండ్ మీరు ఇంటర్వ్యూ చేసిన దాంట్లో మా ఇన్లాస్ మాట్లాడారు, అందులో ఎక్కడన్నా నా గురించి తప్పుగా మాట్లాడారా మీరు చూసుకోవచ్చు. లేదు ఎక్కడ మాట్లాడలే. మేము రావడం కూడా జరిగింది అక్కడికి, బట్ ఎక్కడైతే మాట్లాడలే. మీరు మా ఏరియాలో కూడా కనుక్కోవచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఉన్నన్ని రోజులు మా మమ్మీ డాడీ పేరు అయితే కింద పడేద్దనే బతుకుతున్నా. కానీ మీ ఏరియాలో కొంతమంది మీ గురించి నెగిటివ్గా చెప్తున్నారు. మా ఏరియాలో నా గురించి నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ చందు సపోర్టర్స్. ఎవరైతే చందుకి ఈ పవిత్ర జయరామ్ అండ్ చందు రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారో, వాళ్ళ ఇంటి ఫంక్షన్స్కి ఇన్వైట్ చేశారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? ఎందుకంటే ఫ్యామిలీ మంచిగా ఉంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా. సో హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా సేమ్ రిపీట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే శిల్పతో వాళ్ళకి గొడవలు ఏమన్నా? లేదు. దెన్ యాక్చువల్గా ఏంటి అంటే ఎక్కడ ఫ్రెండ్స్లో అయినా సరే నార్మల్గా ఒక బ్యాచ్ ఉంటుంది. లేట్ నైట్స్ స్పెండ్ చేయడము, తాగడము, తిరగడము అట్లాంటి బ్యాచ్ ఉంటుంది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్ అంటూ ఉంటుంది. ఆ కమిట్మెంట్స్ వద్దు ఫ్రెండ్స్కి. అలాంటి కమిట్మెంట్